బేసికలీ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గర అల్సర్ అనగానే పొట్ట లోపల ఒక పుండు పడటాన్ని అల్సర్ అంటాం జరుగుతుంది. అన్నవాహికలో అంటే ఈసోఫేగస్లో కింద భాగంలో కానీ, పొట్ట లోపల అంటే స్టమక్లో కానీ, చిన్న పేగులోని మొదటి భాగమైన డియోడినంలో కానీ పుండ్లు పడితే దీన్ని మనం అల్సర్ అంటాం జరుగుతుంది. ఈ అల్సర్కి ముఖ్యమైన కారణం మనం చెప్పుకోవాల్సింది హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే ఒక రకమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల. ఈ హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షను దీర్ఘకాలికంగా పొట్ట లోపల ఉండి నెమ్మదిగా పూత కలిగిస్తుంది. దాని తర్వాత దీన్ని ట్రీట్మెంట్ సరైన సమయంలో చేసుకోకపోతే అల్సర్కి కారణమయ్యే అవకాశం ఉంటుంది. 80% నుంచి 85% మందికి అల్సర్కి ముఖ్యమైన కారణం ఈ హెలికోబ్యాక్టర్ పైలోరీ ఇన్ఫెక్షన్. నెక్స్ట్ కామన్ కాజ్ ఈ అల్సర్ రావడానికి ముఖ్యమైన కారణం పెయిన్ కిల్లర్స్. మనం ఏ తలనొప్పికి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా పెయిన్ కిల్లర్స్ అనేది ఓవర్ ద కౌంటర్ చాలా ఎక్కువగా వాడటం జరుగుతూ ఉంటుంది. నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటారు వీటిని. ఇలాంటి మందులు ఎక్కువ శాతం వేసుకునే వాళ్ళల్లో అల్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ అల్సర్స్ అనగా మళ్ళీ పుండు, పొట్ట లోపల పుండు రావటం. ఇది అల్సర్లు వస్తే గుండె లోపల మంట రావటం, కడుపులో మంట రావటం, కడుపులో నొప్పి రావటం. అన్నవాహిక లోపల అల్సర్ ఉంటే కనుక ఆహారం తిన్న వెంటనే గుండె లోపల విపరీతమైన నొప్పి కానీ మంట కానీ ఉండే అవకాశం ఉంటుంది. అదే స్టమక్ లోపల గ్యాస్ట్రిక్ అల్సర్ ఉంటే మనం ఆహారం తిన్న వెంటనే విపరీతమైన నొప్పి ఉండే అవకాశం ఉంటుంది. డియోడినం చిన్న పేగు లోపల మొదటి భాగంలో కనుక అల్సర్ ఉంటే ఖాళీ కడుపులో ఉన్నప్పుడు విపరీతమైన నొప్పి. ఈ నొప్పి జనరల్గా తెల్లవారుజామున అంటే పొద్దున్నే 4కి మనకి నొప్పి వచ్చి నిద్రలో నుంచి మెలకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది టిపికల్ సైన్ ఆఫ్ డియోడినల్ అల్సర్. ఇలాంటి సిమ్టమ్స్ మనకి అల్సర్ ఉంది అనేది తెలియజేస్తుంది. ఇలా ఉన్నప్పుడు కంపల్సరీ మనం ఎండోస్కోపీ చేసుకుని ఈ అల్సర్ ఉంది లేనిది నిర్ధారణ చేసుకుని హెలికోబ్యాక్టర్ పైలోరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందో లేదో నిర్ధారణ చేసుకుని దీన్ని ట్రీట్ చేస్తే కంప్లీట్గా తగ్గిపోయే అవకాశం 95% నుంచి 99%లో ఉంటుంది. సో అల్సర్ వస్తే తగ్గదు, ఇది జీవితాంతం మనతో ఉంటుంది అనే ఒక రకమైన అపోహ చాలా మందిలో ఉంటుంది. అది తప్పు, అది కరెక్ట్ కాదు. అల్సర్ని సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకుంటే కంప్లీట్గా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ పెయిన్ కిల్లర్స్ ఎక్కువ కాలంగా దీర్ఘకాలికంగా తీసుకుంటున్నారో ఆ పెయిన్ కిల్లర్స్ ఆపేస్తే అల్సర్ తగ్గిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో ప్రాబ్లం ఏంటి అంటే ఓవర్ ద కౌంటర్ ఏదో ఒక రోజు నొప్పి వచ్చిన రోజున ఒక 4 రోజులకి అలా ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ తీసుకుని ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అనే ట్యాబ్లెట్స్ తీసుకుంటారు. టెంపరీ రిలీఫ్ రాగానే ఈ అల్సర్ నిర్ధారణ జరగదు, పర్మనెంట్గా ఈ క్యూర్ అవ్వకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా జరిగినప్పుడు నెమ్మదిగా ఈ అల్సర్ యొక్క కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సరైన ట్రీట్మెంటు కంప్లీట్గా హీల్ అయ్యే వరకు ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఈ అల్సర్ కాంప్లికేషన్స్లోకి తీసుకెళ్తుంది. అందులో ముఖ్యమైన కాంప్లికేషన్స్ గ్యాస్ట్రిక్ అల్సర్ కనుక దీర్ఘకాలికంగా ఉంటే ఇది నెమ్మదిగా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అంటే పొట్ట లోపల క్యాన్సర్కి కారణమయ్యే అవకాశం ఉంటుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే నిర్లక్ష్యం చేస్తాం వలన సింపుల్ ప్రాబ్లమ్ చాలా కాంప్లికేటెడ్ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. డియోడినల్ అల్సర్ అంటే చిన్న పేగులో మొదటి భాగమైన డియోడినంలో అల్సర్స్ ఉంటే ఇది క్యాన్సర్ అయ్యే అవకాశం చాలా తక్కువ. కానీ దీనివల్ల రక్తస్రావం అంటే బ్లీడింగ్, ఆ అల్సర్ లోపల నుంచి బ్లీడింగ్ అయ్యే అవకాశము, ఈ అల్సర్ పర్ఫరేషన్ అంటే పేగుకి చిల్లుబడే అవకాశము, ఈ అల్సర్ వల్ల పేగు యొక్క దారి మూసుకుపోవటం అంటే దీన్ని అబ్స్ట్రక్షన్ అంటాం. ఇలాంటి కాంప్లికేషన్స్కు దారి తీసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ చాలా లేట్ స్టేజెస్లో ఇలా డెవలప్ అవుతాయి. అదే సరైన సమయంలో కనుక మనం మెడికల్ అటెన్షన్ తీసుకుని సరైన పద్ధతిలో ఎండోస్కోపీ ద్వారా ఈ డిసీజ్ని నిర్ధారణ చేసుకుని ట్రీట్మెంట్ చేసుకుంటే 99% మందిలో అల్సర్ అనేది 2 నెలల్లో సమయంలో కంప్లీట్గా క్యూర్ అయిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో సరైన టైంకి ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ లేకపోతే అక్కడ ఇక్కడ యాంటాసిడ్స్ ఎక్కడ పడితే అక్కడ ఈ జెల్యూసిల్లు లేకపోతే ఈనోలు తాగేసి టెంపరీ రిలీఫ్ పొందితే దీర్ఘకాలికంగా దీనివల్ల వచ్చే నష్టాల నుంచి మనం తప్పించుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. సో సరైన సమయంలో నిర్ధారణ చేసుకుని ట్రీట్మెంట్ చేసుకుంటే కాంప్లికేషన్స్ బారి నుంచి మనం తప్పించుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.